అందులో ఫినాన్షియల్ గా వరుణ్ అండ్ ప్రవీణ్ ని, అలాగే హర్ష గారిని, అలాగే యాక్టివిటీస్, స్టేజ్ డెకరేషన్, లైటింగ్స్ అయితే ఏమి, బయట గ్రాసరీ అయితే ఏమి, కుకింగ్ అయితే ఏమి, ప్రతి ఒక్కటి కూడా కేటగిరీ వైజ్ గా క్రైటీరియాలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కారాదు రెసిడెన్స్ అనేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా బాధ్యత తీయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి బాధ్యతలను నెరవేర్చడం వల్ల ఈరోజు మనం ఈ విజయోత్సవాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ప్లస్ డైలీ అండ్ మహా అన్న ప్రసాదంకి కుకింగ్ కూడా బయట మేము అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఫోటోగ్రఫీ అంటే ఎప్పటికప్పుడు కూడా రెసిడెన్స్ని అంటే కొందరు ఎన్ఆర్ఐస్ ఉన్నారండి, వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు, వాళ్ళని కూడా మనం మరవలేము. కొందరు ఇన్వెస్టర్స్గా ఇక్కడ నుండి రెంట్స్ ఉన్నారు, రెంట్ ఇచ్చేసి బయట ఉన్నారు, వాళ్ళని కూడా మరవలేము. అలాగే ఇక్కడ టెనెంట్స్ వచ్చి వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు వీడియో రూపాన కొందరు ప్రతి ఒక్కరు కూడా బిజీ చెప్పారు. కొందరు ఈ 11 రోజుల్లో 2 days వచ్చిన వాళ్ళు ఉన్నారు, 11 days పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే రాలేని పక్షంలో వాళ్ళకు ఎప్పటికప్పుడు గ్రూప్స్లో వీడియోస్ షేర్ చేస్తూ, ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా చేసినటువంటి మన సందీప్ కార్లే గారికి కూడా ప్రత్యేక అభినందనలు మా టీం నుంచి. తర్వాత ఆగస్టు 2 నుంచి ఆగస్టు 27 వరకు కమిటీ ఏదైతే ఏర్పాటైందో ఆ కమిటీ నుంచి 4 మీటింగులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ 4 మీటింగుల్లో కూడా కమిటీ సభ్యుల కోసం కాకుండా రెసిడెన్స్ని ఎలా ఆనందింపచేయాలి ఈ 11 రోజులు అని మా సొంత టైంని మీ అందరి కోసం కేటాయించడం అనేది జరిగింది. కమిటీ సభ్యుల పేర్లు వచ్చేసి కమిటీ సభ్యుల పేర్లు వన్ ఆఫ్ మై సెల్ఫ్ యోగేశ్వర్ అండ్ హరి, శ్రీహరి, నెక్స్ట్ వచ్చేసి రాజీవ్, అలాగే సుబ్బారావు గారు, తర్వాత వచ్చేసి చెన్నకేశవ్, పృథ్వీ, లేడీస్ కూడా ఉన్నారు, సుజాత, మౌనిక, శశికళ గారు, సందీప్, అలాగే శేఖర్ గారు, హర్ష, ఇలా 20 మంది మనకు కమిటీ సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే కమిటీలో లేనిటువంటి రెసిడెంట్స్ కూడా మాకు సపోర్ట్ చేశారండి. వారికి కూడా పేరు పేరు మా యొక్క కృతజ్ఞతలు. వాళ్ళందరినీ కూడా మీరు కరతాళ ధ్వనులతో చప్పట్లతో వాళ్ళని అభినందించాలి. కమిటీ టీం అందరినీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కమిటీ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మన కమ్యూనిటీ మహిళలు అయితే చాలా సపోర్ట్ చేశారండి. ప్రతిరోజు ఉదయం వారి ఇంటి పనులను చక్కని, అలాగే వాళ్ళ ఇంటి యజమాని ఆఫీసులకు పంపించి, పిల్లల్ని స్కూళ్ళకు కాలేజీలకు పంపించి వాళ్ళ టైంని విలువైన టైంని కేటాయించి ఉదయం 8:30 గంట 9 వరకు పూజలో పాల్గొని ప్రతిరోజు ప్రసాదాలు తీసుకొని వచ్చి భక్తులకి మైమర్చినటువంటి మహిళలకు కూడా శిరసావహించి నమస్కరిస్తున్నామండి. అందరికీ కూడా మహిళల ప్రసాదాలతో పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని మంత్రముగ్ధుని చేసినందుకు మనం వారిని అందరినీ అభినందించాలి. మరీ ముఖ్యంగా ఏదైతే రోహిత్ గారు వాళ్ళ అమ్మ రమా గారు ఉన్నారో ఆమెకు ప్రత్యేక అభినందనలండి. ఎందుకంటే స్వామి వరం ఇచ్చిన పూజారి వరం లేదని అంటారు కదా, ఆ టైప్లో మనకు పూజారికి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. మనం స్వామి గారికి మనం ఏం నివేదించాలన్నా కూడా పూజారి ద్వారానే వెళ్తాం. కాబట్టి అలా ఉదయమే వచ్చి ఆమె కూడా తన విలువైన టైంని కేటాయించి ఇక్కడ పూజలు చేపించేసి మహిళలందరినీ కూడా ఒక తాటికి తీసుకొని వచ్చి ఈ 11 రోజులు కూడా స్వామికి నైవేద్యాలతో మంత్రతంత్రాలతో ఏదైతే చేయడం జరిగిందో రమా గారికి కూడా మేము శిరసావహించి నమస్కరిస్తున్నామండి. ఆ తర్వాత చాలా మంది కూడా ఉదయం పూజలకు ప్రసాదం కమిటీతో సంబంధం లేకుండా తెచ్చారు. ఆ మహిళలందరికీ కూడా మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత రోజు పూజలకు సాయంత్రం సమయాన కూర్చున్న దంపతులు ప్రతిరోజు ప్రసాదాలను అందించిన కమ్యూనిటీ అందరినీ వారి వంతు సహాయం చేసిన వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా 27వ తేదీ నుంచి ఈ 6వ తేదీ వరకు, నిన్న 5వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం మనకు దంపతులను కూర్చోబెట్టాము. కొందరు వారి అనుగుణంగా ప్రసాదాలని అందించడం జరిగింది. కొందరు పూజలో కూర్చోకుండా ప్రసాదాలను అందించారు. వారందరికీ కూడా మా కమ్యూనిటీ తరఫున ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే స్వామివారిని మైమర్పింపజేశారు, అలాగే
తోటి రెసిడెన్స్ను కూడా మైమర్పింపజేశారు. కాబట్టి మీ సేవ మరవలేనిది. మరొకసారి ధన్యవాదాలండి. తర్వాత ప్రతిరోజు కూడా యాక్టివిటీస్ పిల్లలకు, మహిళలకు, పెద్దలకు అందరికీ పేరు పేరు అభినందనలు, వారికి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. ఏదైతే మన పిల్లలు ఉన్నారో కిడ్స్, వాళ్ళు కూడా మనకు స్కూల్కి వెళ్ళొచ్చి మనకు టైం కేటాయించి మనతో పాటు చిన్న చిన్న పిల్లలు బాగా గేమ్స్ ఆడి ముందుకు రావడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళు మనకు ముందుకు రాబోయే తరం వాళ్ళు, కాబట్టి వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూసే బాధ్యత మనది. కాబట్టి అది కూడా కమిటీ తరఫున మేము నిర్వర్తించినామని చెప్పడానికి గర్విస్తున్నామండి. అలాగే వారితో పాటు మహిళలు, శ్రీమూర్తులు, వీళ్ళు కూడా పాటలు పాడడంలో కానీ, భజన చేయడంలో కానీ, డాన్స్లో కానీ, లెమన్ స్పూన్ కానీ సంథింగ్ ఈవెంట్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు. అలాగే కొందరు పెద్దవాళ్ళు ప్రతిరోజు సాయంత్రం కానీ ఉదయం కానీ వచ్చి స్వామి మంటపం, స్వామికి ఆధ్వర్యంలో రోజు భక్తి పాటలు, భజనతో, స్వామివారి నృత్య ప్రదర్శనతో స్వామివారిని నైపర్పించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలండి. ఎస్పెషల్లీ రమా అక్క గారు కానీ, పద్మజ అక్క గారు కానీ, ఉమా అక్క గారు కానీ, కవిత గారు కానీ, అలాగే మౌనిక గారు కానీ, శశికళ గారు కానీ అందరూ కూడా పాటలు పాడి స్వామివారిని నిర్వర్తించడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అలాగే దీంట్లో మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి హర్ష గారికి కూడా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే లీడ్ చేయడం జరిగింది. తర్వాత కమిటీ ఏర్పాటు అయిన తర్వాత మేము కమిటీ మీటింగుల్లో తీసుకున్న నిర్ణయాలు అవి ఏంటి, అవి ఎలాగనేది చెప్పడం జరుగుతుంది. కమిటీ రిప్రజెంటేటివ్స్ని ఫామ్ చేయడం జరిగిందండి. వాళ్ళే వారి క్రైటీరియా ప్రకారంగా ఏదైతే మనం వాళ్ళకు బాధ్యత ఇవ్వడం జరిగిందో ఆ బాధ్యతలు కూర్చో ఈ స్థాయికి తీసుకొని రాగలిగాము. తర్వాత సెకండ్ వచ్చేసి రాత్రి ప్రసాదాలకు కమిటీ బాధ్యత వహిస్తూ కుకింగ్ ఛార్జీలను కూడా మేము భరించడం జరిగిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క రెసిడెంట్ అందులో వాళ్ళ వంతు ఎంత పాత్రైనా ఉంది అమౌంట్ పరంగా ప్రతి ఒక్కరు కూడా సమానమని భావించి వాళ్ళందరినీ కూడా తీర్థ ప్రసాదాల దగ్గర, పూజల దగ్గర అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ వెళ్ళాము. అందుకే కుకింగ్ ఛార్జెస్ కూడా భారం అవుతుందని చెప్పేటువంటి ఉద్దేశంతో అది కమిటీని మేము భరించడం జరిగింది. తర్వాత పర్మనెంట్ అఫెన్స్గా ఏదైతే గడిచిన సంవత్సరం కూడా సెలబ్రేషన్ కమిటీ వాళ్ళు కమ్యూనిటీని ఆలోచించి చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్నామో చైర్లు ఒక 73 చైర్ల వరకు, 73 అంటే 50 చైర్ల వరకు కొనుగోలు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి. ఎందుకంటే కమ్యూనిటీకి ఈ చైర్లు అనేది అవసరం. చిన్న చిన్న ఫంక్షన్లు కానీ, ఏదైనా మన ఇంటర్నల్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం వాళ్ళు తెచ్చినవే మనం వాడుతున్నాము. అదే ఆస్పెక్ట్తోనే మనం కూడా ఏం చేసాం ఈసారి చౌకీస్ ఏదైతే స్వామి మంటపానికి అలంకరించడం జరుగుతుందో ఆ చౌకీస్ను తీసుకొని రావడం జరిగింది పర్మనెంట్గా. అంటే ఇప్పుడు ఇవి అయిన తర్వాత బతుకమ్మ కానీ, లేదా ఉగాది అప్పుడు కానీ, రాముల వారి కళ్యాణం అప్పుడు కానీ బయట బాగా కిరాయి తీసుకొని రావాలి, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇబ్బందులు లేకుండా పర్మనెంట్గా ఉండేటువంటి ఉద్దేశంతో ఇవి తీసుకొని రావడం జరిగింది. చౌకీసు, లైటింగ్స్, కార్పెట్స్, టేబుల్స్, దాండియా స్టిక్స్ ఇవన్నీ కూడా రౌండ్ అప్ రఫ్గా 30,000 వరకు ఖర్చు అయిందండి. అంటే ఈ రెసిడెన్స్ ఇచ్చినటువంటి ఏదైతే చందా రూపంలో అయితే వాటిలోనే మనం ఖర్చు చేయడం అనేది జరిగింది. అంటే ఇదంతా కూడా మన ఆస్తి. మనం ఇవన్నీ చెప్పడానికి కారణం ఏమంటే మన ప్రాపర్టీ, ఇదే ఒక్కరు పెట్టిండే కదా మన ప్రాపర్టీ. దీని మీద అందరికీ కూడా సర్వ హక్కులు ఉంటుంది యూజ్ చేసుకోవడానికి. తర్వాత దాన్ని అలాగే ఆ హక్కులతో పాటు కూడా వాటిని మనము భద్రతపరచుకోవడం కూడా మన బాధ్యత. ఇప్పుడు 73 చైర్లు అంటే మనము స్టార్టింగ్ నుంచి అడుగుతూనే ఉన్నాము. 35 చైర్లే బయటకు వచ్చాయి, ఇంకా 35 చైర్ల వరకు కనపడట్లేదు. దయచేసి దాన్ని కూడా గ్రహించి పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆ చైర్లను కూడా కొద్దిగా తీసుకొని వచ్చి పెట్టారంటే ఏదైనా ఇంటర్నల్ మీటింగ్ కానీ దేనికైనా కూడా ఉపయోగపడుతుందండి అందరికీ. కమిటీ మీటింగ్లో డిస్కషన్ చేసిన తర్వాత ఈ లడ్డూ యాక్షన్ ఏదైతే ఆతృతతో ఎదురు చూస్తున్నారో ఆ లడ్డూ యాక్షన్కి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎలాగనంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వస్త్రం అంటే కండువా ప్లస్ పంచ స్వామివారి అది యాక్షన్లో ఫస్ట్ చేయడం జరుగుతుందండి. అది వచ్చేసి స్వామివారి పాట 516 నుండి స్టార్ట్ అవుతుంది. 516 తర్వాత మీరు ఎంతైనా కూడా మీ శక్తి కొద్ది మీరు పాట పాడుకోవచ్చు. అలాగే కలశం ఏదైతే ఉందో స్వామివారి దగ్గర 11 రోజుల నుంచి ఆ కలశము కూడా ఇందులో యాక్షన్లో
నిర్వహించడం జరుగుతుంది. అది కూడా స్వామివారి పాట 516 నుంచి స్టార్ట్ అవుతుందండి. మన శక్తి కొలది అది పాడుకొని మనం కైవసం చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ లడ్డు యాక్షన్ వచ్చేసి గడిచిన సంవత్సరం మనకు 54,000 వెళ్ళిందండి. చాలా అభినందనలు, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు అప్పుడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే ఉత్సుకతతో అదే ఉత్సాహంతో ఈ లడ్డు యాక్షన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మన మారం గార్లపాటి హోమ్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను నివేదించుకుంటున్నాను. కాబట్టి ఈ లడ్డు యాక్షన్ వచ్చేసి 1116 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1116 నుంచి స్వామి పాట, అక్కడి నుంచి మన శక్తి కొలది పాడి దాన్ని కైవసం చేసుకోవచ్చు. చూద్దాం అది ఎవరు కైవసం చేసుకుంటారు ఈ 3 యాక్షన్లలో కూడా. తర్వాత లడ్డు యాక్షన్ ఏదైతే ఉందో 1116 దాన్ని మల్టిపుల్ విత్ 500 లేదంటే 1000 ఆ విధంగా పాడుకోవాలి. 1116 1500 2000 2500 ఆ టైప్లో పాడుకొని వెళ్ళాలి. తర్వాత ఎవరైతే యాక్షన్లో పాల్గొనడం జరిగిందో ఈ 3కి సంబంధించి వారు వచ్చేసి ఈ అమౌంట్ని కమిటీకి 15 to 60 days మధ్యలో పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. వారి కంఫర్టేషన్ బట్టి 15 రోజుల నుంచి 2 నెలల మధ్య కాలంలో 60 రోజులు, ఇది 15 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో కమిటీకి పే చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్. ఎందుకంటే ఈ టైం కూడా ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకంటే చాలామంది ఇందులో పాల్గొనగలుగుతారు, 2 months బడ్జెట్ కాబట్టి చాలామంది రావాలనేటువంటి ఉద్దేశంతో ఇందులో పాల్గొనాలి అని భక్తులకి అవకాశం కల్పించాలని కమిటీ తీసుకున్న నిర్ణయం అనేది. తర్వాత ఇంకొకటి కూడా మనం అభినందించాల్సింది హౌస్ కీపింగ్స్ అండి. హౌస్ కీపింగ్స్ మనకి ఏదైతే క్లీనింగ్ గ్రీన్ అన్ని చేయడం అనేది జరుగుతుందో వారు కూడా ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మేము. ప్రతిరోజు 9-9:30కు మా మహిళా మనులు అందరూ కూడా రెసిడెన్స్ సభ్యులంతా వస్తారు. కొద్దిగా స్వామి మంటపాన్ని కొద్దిగా క్లీన్ చేసి అలంకరించి పెట్టాలని చెప్పాము. దాని తూచా తప్పకుండా పాటించిన హుసేన్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వారు వాళ్ళ టీము టోటల్ 10 members కూడా ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా మనతో మళ్ళా చెప్పించుకోకుండా వాళ్ళు చేశారు ఈ పని. చాలా చాలా అభినందనీయం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత మనం వస్తున్నాం ఇక్కడికి. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.